ఓం శాంతి. మే 24 తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, అమృత వేళలో మీ ఇతర సంకల్పాలన్నీ నిలిపివేసి ఒక్క తండ్రినే ప్రీతిగా స్మృతి చేయండి. తండ్రితో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేయండి. ప్రశ్న: పిల్లలైన మీ ప్రతి మాటలో అర్థముంది. అర్థసహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు? జవాబు: ఎవరైతే ఆత్మాభిమానులుగా ఉంటారో వారే ప్రతి మాట అర్థసహితంగా మాట్లాడగలరు. తండ్రి మీకు సంగమయుగములో ఏమేమి నేర్పుతారో అదంతా అర్థసహితమైనది. దేహాభిమానములోకి వచ్చి మనుషులు ఏమేమి మాట్లాడతారో అదంతా అర్థము లేని అనర్థము. దాని ద్వారా ఎలాంటి ఫలము లభించదు, లాభముండదు. పాట: నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఓం శాంతి. ఈ పాటలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి. మీకు పాటల అవసరము లేదు. కష్టమైన విషయము ఏదీ లేదు. భక్తి మార్గములో అయితే చాలా కష్టముంది. ఎన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. బ్రాహ్మణులకు తినిపించడం, అది చేయడం, ఇది చేయడం, తీర్థస్థానాలు మొదలైన చోట్ల చాలా చేయవలసి వస్తుంది. ఇక్కడకు వస్తే అన్ని కష్టాల నుండి విడిపించేస్తారు. ఇందులో చేయవలసింది ఏమీ లేదు. నోటి ద్వారా శివ శివ అని కూడా అనరాదు. ఇది చట్టబద్ధమైనది కాదు. దాని వలన ఏ ఫలము లభించదు. తండ్రి చెప్తారు, నేను ఆత్మ అని ఆంతర్యంలో అర్థం చేసుకోవాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. అంతర్ముఖులై ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇది యోగాగ్ని. దీని ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి. తరువాత మీరు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. చరిత్ర పునరావృతమవుతుంది. ఇవన్నీ మీతో మీరు మాట్లాడుకునేందుకు యుక్తులు. మీతో మీరు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పము మీకు ఈ యుక్తులను తెలియజేస్తాను. నెమ్మది నెమ్మదిగా ఈ వృక్షము వృద్ధి పొందుతుందని కూడా మీకు తెలుసు. మాయా తుఫానులు కూడా ఈ సమయంలో వస్తాయి. నేను ఈ సమయంలో వచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయా బంధనం నుండి విడిపిస్తాను. సత్యయుగంలో ఏ బంధనాలు ఉండవు. ఈ పురుషోత్తమ యుగము కూడా ఇప్పుడు అర్థసహితంగా మీ బుద్ధిలో ఉంది. ఇక్కడ ప్రతి విషయము అర్థసహితంగానే ఉంటుంది. దేహాభిమానులు ఏదైతే మాట్లాడతారో అదంతా అనర్థము. ఆత్మాభిమానులు మాట్లాడే మాటలు అర్థసహితమైనవి. ఆ మాటల ద్వారా ఫలితముంటుంది. భక్తి మార్గములో ఎంత కష్టముంటుంది. తీర్థయాత్రలు చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఇవన్నీ భగవంతుని వద్దకు చేరే మార్గాలని భావిస్తారు. కానీ వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మొదటి నెంబరులో విశ్వాధికారులైన లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో వారికే 84 జన్మలున్నప్పుడు మరి ఇతరులు ఎలా తప్పించుకోగలరు? అందరూ చక్రంలోకి వస్తారు.
మరి కృష్ణుడు సదా స్థిరంగా ఉంటాడని ఎలా చెప్పగలరు? అవును, కృష్ణుని నామరూపాలైతే వెళ్ళిపోయాయి, కానీ ఆత్మ ఏదో ఒక రూపములో ఉండనే ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. ఇది చదువు. విద్యార్థి జీవితముపై గమనముంచాలి. మీ చార్టును రాసేందుకు ప్రతిరోజు సమయాన్ని నిర్ణయించుకోండి. వ్యాపారులకు చాలా బంధనాలుంటాయి. ఉద్యోగం చేసేవారికి అంత బంధనం ఉండదు. వారు వారి పనిని పూర్తి చేస్తే ముగిసిపోతుంది. వ్యాపారస్తుల వద్దకు ఎప్పుడు గ్రాహకులు వచ్చినా పంపిణీ సప్లై చేయవలసి ఉంటుంది. బుద్ధియోగము వెలుపలికి వెళ్ళిపోతుంది. కనుక ప్రయత్నము చేసి సమయాన్ని కేటాయించాలి. అమృతవేళ సమయము చాలా మంచిది. ఆ సమయంలో బయటి ఆలోచనలను నిలిపేయాలి. ఏ ఆలోచన రాకూడదు. తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి జ్ఞానసాగరులు పతిత పావనులని తండ్రి మహిమలో రాయవలసి ఉంటుంది. బాబా మనలను విశ్వానికి అధికారులుగా చేస్తారు. వారి శ్రీమతమును అనుసరించాలి. మన్మనాభవ అనే అన్నింటికంటే మంచి మతము లభిస్తుంది. వేరెవ్వరూ ఇలా చెప్పలేరు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు కల్పకల్పము ఈ మతము లభిస్తుంది. తండ్రి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తారు. దీనిని వశీకరణ మంత్రమని అంటారు. అర్థసహితంగా స్మృతి చేస్తేనే సంతోషం కలుగుతుంది. తండ్రి చెప్తున్నారు, అవ్యభిచారి స్మృతి ఉండాలి. ఇలా భక్తి మార్గములో ఒక్క శివుని పూజ అవ్యభిచారిగా ఉండేది. మళ్ళీ వ్యభిచారులుగా అవ్వడం వలన అనేక మంది భక్తి చేస్తారు. మొదట అద్వైత భక్తి ఉండేది. ఒక్కరి భక్తే చేసేవారు. జ్ఞానము కూడా ఆ ఒక్కరిదే వినాలి. పిల్లలైన మీరు ఎవరి భక్తి చేసేవారో వారే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు నేను వచ్చాను. ఈ భక్తి సాంప్రదాయము ఇప్పుడు పూర్తయింది. మీరే మొట్టమొదట ఒక్క శివబాబా మందిరాన్ని తయారు చేశారు. ఆ సమయంలో మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు. కనుక చాలా సుఖంగా ఉండేవారు. తరువాత వ్యభిచారి భక్తులవ్వడం ద్వారా ద్వైతములోకి వచ్చేశారు. అప్పుడు కొద్దిగా దుఃఖము కలుగుతుంది. అందరికీ సుఖాన్నిచ్చేవారు ఒక్క తండ్రే కదా. నేను వచ్చి పిల్లలైన మీకు మంత్రమునిస్తానని తండ్రి చెప్తున్నారు. మంత్రము కూడా ఒక్కరిదే వినండి. ఇక్కడ దేహధారులెవ్వరూ లేరు. మీరిక్కడకు బాబ్దాదా వద్దకే వస్తారు. శివబాబా కంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారిని అలా తయారు చేసింది ఎవరు? ఎవరి పూజను మీరు చేస్తున్నారు? మహాలక్ష్మి ఎవరు? మహాలక్ష్మి పూర్వజన్మ ఏది? ఏ విషయాలు ఎవ్వరికీ తెలీదు. వారి ముందు జన్మ జగదాంబ అని పిల్లలైనా మీకు తెలుసు. మీరందరూ మాతలు. వందే మాతరమని అంటారు. పూర్తి జగత్తుపైనే మీరు మీ అధికారాన్ని పొందుతారు. భారతమాత అనేది ఎవరో ఒక్కరి పేరు కాదు.
మీరందరూ యోగబలము ద్వారా శివుని నుండి శక్తిని తీసుకుంటారు. శక్తిని తీసుకోవడంలో మాయ జోక్యం చేసుకుంటుంది. యుద్ధములో ఎవరైనా క్రిందికి పడదోస్తే సాహసంతో యుద్ధం చెయ్యాలి. ఎవరో నెట్టగానే మీరు వెళ్ళి చిక్కుకోవడం కాదు. ఇది మాయతో యుద్ధము. అంతేకాని పాండవ కౌరవుల యుద్ధమేమీ లేదు. వారిది పరస్పరంలోని యుద్ధము. మనుషులు గొడవ పడినప్పుడు 1-2 గజాల భూమి కొరకు తలలు కూడా నరుక్కుంటారు. ఇది తయారైన డ్రామా అని తండ్రి వచ్చి అర్థం చేయించారు. రామరాజ్యము మరియు రావణ రాజ్యము. మనము రామరాజ్యానికి వెళ్తామని, అక్కడ అపారమైన సుఖం ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానముంది. దాని పేరే సుఖధామము. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. ఇప్పుడు అలాంటి రాజ్యాన్నిచ్చేందుకు తండ్రి వచ్చారు. కనుక పిల్లలు ఎంత పురుషార్థం చేయవలసి ఉంటుంది? తండ్రి చెప్తున్నారు, పిల్లలు అలిసిపోకండి, శివబాబాను స్మృతి చేయండని సెకండు చెప్తారు. వారు కూడా బిందువే. ఆత్మలమైన మనము కూడా బిందువులమే. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు పాత్ర పూర్తయింది. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. వికర్మలు ఆత్మలోనే ఏర్పడతాయి కదా. శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది. కొందరు మనుషులు ఏదైనా పాపకర్మ చేసినట్లయితే తమ శరీరాన్నే సమాప్తం చేసుకుంటారు. కానీ దీని ద్వారా ఏ పాపము తొలగిపోదు. పాపాత్మ అని అనబడుతుంది. సాధు సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపి అని, ఆత్మనే పరమాత్మ అని చెప్తారు. అనేక మతాలున్నాయి. ఇప్పుడు మీకు ఒకే శ్రీమతము లభిస్తుంది. తండ్రి మీకు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇచ్చారు. అన్ని విషయాలు ఆత్మకే తెలుస్తాయి. మొదట ఈశ్వరుని గురించి ఏమీ తెలిసేది కాదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంది? ఆత్మ ఎంత చిన్నదో మొట్టమొదట ఆత్మానుభూతిని చేయిస్తారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది సాక్షాత్కారం అవుతుంది. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. జ్ఞాన విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. వారు కూడా ఇతని భృకుటి మధ్యలో పక్కనే వచ్చి కూర్చుంటారు. ఇతను కూడా వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ కొత్త విషయాలు. వీటిని తండ్రి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. వీటిని బాగా స్మృతి చేసుకోండి, మర్చిపోకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనమవుతాయి. మీ భవిష్యత్తు వికర్మలు వినాశనమవ్వడంపైనే ఆధారపడి ఉంది. పిల్లలైన మీతో పాటు భారతఖండము కూడా అన్నింటికంటే సౌభాగ్యశాలి. ఇటువంటి సౌభాగ్యశాలి ఖండము వేరే ఏదీ లేదు. ఇక్కడ తండ్రి వస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. దీనినే భగవంతుని పుష్పాల తోట అని అంటారు. తండ్రి మళ్ళీ భారతదేశాన్ని పుష్పాల తోటగా చేస్తున్నారని, అక్కడికి వెళ్ళడం కోసమే మనము చదువుతున్నామని మీకు తెలుసు. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధమని,
మళ్ళీ అలాంటి యుద్ధము ఎప్పుడూ జరగదని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీ కొరకు నూతన ప్రపంచము కూడా తప్పకుండా కావాలి. కొత్త ప్రపంచం ఉండేది కదా. భారతదేశము స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాలయ్యింది. లక్షల సంవత్సరాల మాటే లేదు. లక్షల సంవత్సరాలైతే లెక్కలేనంత మంది మనుషులుండేవారు. అంత జనసంఖ్య లేనప్పుడు అది ఎలా సంభవమని కూడా మనుషుల బుద్ధిలో కూర్చోదు. నేటికి 5000 సంవత్సరాల క్రితము మనము విశ్వముపై రాజ్యం చేసేవారమని, వేరే ఖండాలు లేవని, అవి తర్వాత వస్తాయని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వేరెవ్వరి బుద్ధిలోనూ లేవు. కొద్దిగా సూచించినా వివరించినా అర్థం చేసుకుంటారు. ఇది నిజమే. అంతకుముందు తప్పకుండా ఏదో ధర్మం ఉండేది. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని, అది ప్రాయలోపం అయిపోయిందని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. ఎవ్వరూ తమను తాము దేవతా ధర్మము వారని చెప్పుకోలేరు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారమని అర్థమే చేసుకోరు. మరి ఆ ధర్మము ఏమయ్యింది? హిందూ ధర్మము ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు. తండ్రి జ్ఞానసాగరుడు. జ్ఞానములో అథారిటీ అని పిల్లలైన మీరు అర్థం చేయించగలరు. కనుక వారు తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. ఇందులో ప్రేరణ మాటేదీ లేదు. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఎలా వచ్చానో అలా కల్పకల్పము వస్తాను. కల్పము తర్వాత కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరితో కలుస్తాను. మీరు కూడా చక్రములో ఇలా తిరుగుతూ ఉంటారు. రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ కోల్పోతారు. ఇది అనంతమైన నాటకము. మీరంతా పాత్రధారులు. ఆత్మ పాత్రధారి అయ్యి నిర్మాత, దర్శకుడు, ముఖ్య పాత్రధారిని తెలుసుకోనట్లయితే అది ఎందుకు పనికి వస్తుంది? ఆత్మ ఎలా శరీరాన్ని ధారణ చేస్తుందో, పాత్రను అభినయిస్తుందో పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి. ఇప్పుడీ పాత ప్రపంచము యొక్క అంతిమ సమయము. ఎంత సహజమైన విషయము! తండ్రి ఎంత గుప్తంగా కూర్చున్నారో పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. రజాయిలో సృష్టికర్తను చూశాము. ఇప్పుడు చూశాము అని చెప్పినా లేక తెలుసుకున్నామని అన్న విషయము ఒక్కటే. ఆత్మను చూడగలరు, కానీ దాని వలన ఏ లాభము లేదు. ఎవ్వరికీ అర్థము కాదు. నవవిధ భక్తిలో చాలా సాక్షాత్కారాలను చేసుకుంటారు. ఇంతకు ముందు పిల్లలైన మీరు కూడా ఎన్ని సాక్షాత్కారాలు చేసుకునేవారు? చాలా కార్యక్రమాలు వచ్చేవి. చివరి సమయంలో ఈ ఆటపాటలు మీరు మళ్ళీ చూస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు చదివి వివేకవంతులుగా అవ్వండి. ఒకవేళ చదవకుంటే ఫలితాలు వెలువడినప్పుడు తల వంచుకుంటారు. ఎంత సమయాన్ని వ్యర్థం చేశారో అర్థం చేసుకుంటారు. ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటామో అంత స్మృతి శక్తి ద్వారా పాపము సమాప్తమైపోతుంది. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా ఖుషి పాదరసమట్టము పైకెక్కుతుంది.
భగవంతుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారో మనుషులకు తెలీదు. మీరే మాత పిత అని కూడా అంటారు, కానీ దాని అర్థము తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. శివుని చిత్రము చూపించి వీరు జ్ఞానసాగరులు, పతిత పావనులు, వారిని స్మృతి చేయాలని అర్థం చేయించగలరు. ఆ తండ్రే అపార సుఖాలకు దారి చూపేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది చదువు. ఇందులో ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. సింహాసనం అలాగే వచ్చేందుకు వీరేమీ సాధు సన్యాసులు మొదలైన వారు కాదు. ఇది శివబాబా గద్దె. వీరు వెళ్ళినట్లయితే వేరెవ్వరో గద్దె పైన కూర్చోవడం ఉండదు. తండ్రి అందరినీ జతలో తీసుకెళ్తారు. చాలామంది పిల్లలు వ్యర్థమైన ఆలోచనలతో తమ సమయాన్ని వ్యర్థము చేసుకుంటారు. బాగా ధనాన్ని ప్రోగు చెయ్యాలి, మనమళ్ళు మనవరాళ్ళు తింటారు, తరువాత ఉపయోగపడుతుంది, బ్యాంకు లాకర్లో జమ చెయ్యాలి, పిల్లా పాపలు తింటారని భావిస్తారు. కానీ ఎవ్వరినీ ప్రభుత్వం వదలదు. కనుక దీని గురించి ఎక్కువగా ఆలోచించక మీ భవిష్య సంపాదనలో తత్పరులవ్వాలి. ఇప్పుడు పిల్లలు పురుషార్థము చెయ్యాలి. డ్రామాలో ఉంటే చేస్తామని భావించరాదు. పురుషార్థం చెయ్యకుండా భోజనము కూడా లభించదు. కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. భాగ్యంలో లేకుంటే ఈశ్వరీయ పురుషార్థం కూడా ఏం చేయగలరు? ఎవరి భాగ్యములో ఉంటుందో వారు బాగా ధారణ చేస్తారు, ఇతరులతో చేయిస్తారు. తండ్రి మీకు టీచరే కాక గురువు కూడా అయినారు. కనుక వారిని స్మృతి చేయాలి. అందరికంటే ప్రియమైన వారు తండ్రి, టీచర్, గురువు. వారిని స్మృతి చెయ్యాలి. బాబా అనేక యుక్తులను తెలియజేస్తారు. మీరు సాధు సత్పురుషులు మొదలైన వారిని కూడా ఆహ్వానించవచ్చు. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. పురుషార్థము చేసి మీ భవిష్య సంపాదనలో నిమగ్నమైపోవాలి. డ్రామాలో ఉంటే చేస్తామని అంటూ పురుషార్థహీనులుగా అవ్వరాదు. 2వ పాయింట్. పూర్తి రోజులో ఏ పాపము జరిగినా లేక ఎవరికైనా దుఃఖమిచ్చినా దానిని నోట్ చేసుకోవాలి. సత్యంగా తండ్రికి వినిపించాలి. స్వచ్ఛమైన మనసు గలవారై ఒక్క తండ్రి స్మృతిలో అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. వరదానము. కిరీటము మరియు సింహాసనాన్ని సదా స్థిరంగా ఉంచుకునే నిరంతర స్వతః యోగి భవ. వివరణ. వర్తమాన సమయంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము లభిస్తాయి. ఇప్పటి ఈ కిరీటము మరియు సింహాసనమే అనేక జన్మలకు కిరీటము, సింహాసనాన్ని ప్రాప్తి చేయిస్తాయి. విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతా కిరీటము మరియు బాబ్దాదా హృదయ సింహాసనము సదా స్థిరంగా ఉంటే నిరంతర స్వతఃయోగులుగా అయిపోతారు. వారు ఏ విధమైన శ్రమ చేసే మాటే లేదు. ఎందుకంటే ఒకటేమో సంబంధం సమీపమైనది,
రెండవది తరగని ప్రాప్తి ఉంది. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. స్లోగన్: ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తే సఫలత ఇమిడి ఉంటుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: దుఃఖము, అశాంతులు అపవిత్రత ద్వారా ఉత్పన్నమవుతాయి. ఎక్కడ అపవిత్రత ఉండదో అక్కడ దుఃఖము, అశాంతి ఎలా వస్తాయి? మీరందరూ పతిత పావనుడైన తండ్రి యొక్క పిల్లలు, మాస్టర్ పతిత పావనులు. కనుక ఎవరైతే ఇతరులను పతితము నుండి పావనంగా చేస్తారో వారు స్వయం పావనంగానే ఉంటారు. ఇటువంటి పావన పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. అన్నిటికంటే గొప్ప మహానత పావనంగా అవ్వడమే. ఈరోజు కూడా ఈ మహానత ముందు అందరూ తల వంచుతారు. ఓం శాంతి.